లడ్డు కావాలా నైనా? వెల్కమ్ టు మై ఛానల్ మీ కళ్యాణి. ఏంటి లడ్డు చూపిస్తుంది అనుకుంటున్నారా? మనం మోతీచూరి లడ్డు చూసాం, బూందీ లడ్డు చూసాం, సున్నుండ చూసాం, కానీ రవ్వ లడ్డు చూసారా? చూసే ఉంటారు, కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు కదా. సో అది ఎలా నేర్చుకుందాము నేను నేర్పిస్తాను. ఓకే, మరి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు సూజీ, షుగర్ అండ్ ఇలాచీ, గీ 250 గ్రామ్స్ తీసుకున్నా నేను. ఇంకా నెక్స్ట్ తురుముకున్న కొబ్బరి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్సే మ్యాక్సిమం. ఇవన్నీ 3 kgs తగ్గ క్వాంటిటీ చేస్తున్నాను నేను. అండ్ క్యాజు, కిస్మిస్, కాచి చల్లార్చిన పాలు. ముందుగా మనం ఇలాచీ పౌడర్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలాచీ వేసి 2 స్పూన్స్ షుగర్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సూజీ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది, గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. గీ బాగా హీట్ అయిన తర్వాత క్యాజు వేసుకొని ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. అదే కళాయిలో కిస్మిస్ వేసుకుందాం. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా మీరు నట్స్ అనేవి మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. మీకు నట్స్ ఎక్కువ తినేలా ఉంటే ఎక్కువ వేసుకోండి. అదే కళాయిలో తురుముకున్న కొబ్బరి వేసుకుందాం. ఇది మనకి డ్రై అయిపోయి కొబ్బరి అనేది. ఆ తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. మరి అంత మెల్ట్ అవసరం లేదు. ఈ రెండు మనం తింటే మన నోటికి షుగర్ తగిలే విధంగా ఈ రెండింటిని కూడా ఫ్రై చేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. దాని తర్వాత సూజీని ఏదైతే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఆ సూజీ ఇందులో వేసుకుందాం. ఇవి రెండు ఇలా కలుపుకొని ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది తీసి మనం ఒక దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం అంతాని. అక్కడక్కడ ఉండలు గట్రా కొబ్బరి అనేది అలా ఉండిపోతుంది కదా. సో ఇవన్నీ కూడా బాగా కలపండి. కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అంటే మరి అంత వేడిలో మనం చుట్టలేం కదా, కొంచెం చల్లగా అవ్వాలి. వేడితో చుట్టితేనే మనకి వండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చల్లగా అయినప్పుడు మనం చుట్టినప్పుడు మనకు వండ రాదు, లడ్డు రాదు. నెక్స్ట్ కిస్మిస్ అండ్ క్యాజు ఇవి వేసుకోవాలి, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. దాని తర్వాత ఇలాచీ పౌడర్. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలాచీ పౌడర్ వేయాలండి. చల్లగా అయితే మనకి అది ఆ ఫ్లేవర్ అనేది దానికి ఆ లడ్డూకి పట్టదు. సో వేడిగా ఉన్నప్పుడే వేయండి. సో బాగా కలుపుకోండి, వీటన్నిటిని బాగా కలుపుకోండి. మ్యాక్సిమం చేతితో కలిపితేనే దీనికి బెస్ట్. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డు చుట్టేసుకోవాలి. ఈ విధంగా పాలు కలుపుకొని మనం లడ్డు చుట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా మీకు లడ్డు వచ్చిందా? వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లడ్డు వస్తుంది. ఎక్స్పెషల్లీ చెప్తున్నాను, చల్లగా అయితే అస్సలు రాదు. ఈ విధంగా లడ్డూలు మనం తయారు చేసుకున్నాం.
ఇది కొంచెం సేపు ఫ్యాన్ కింద పెడితే మనకి కొంచెం గట్టి పడుతుంది, లడ్డు అనేది ఇరిగే ఛాన్సెస్ ఉండవు. సో ఇది మీరు ఎన్ని 2-3 వీక్స్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి. ఈ లడ్డు అనేది ఇంట్లో ఐటమ్స్ ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇదేంటి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లడ్డూలు కావాలంటే తీసుకోండి.